బైబిల్లో అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఆ మాట మీకు గుర్తుంటూ ఉంటుంది. రెఫరెన్స్ అయితే నేను తీయించను, కానీ ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అపోస్తులు ఏమన్నారు తెలుసా? ప్రభువా ప్రభువా, పరలోక రాజ్యంలో ఇగో మా అందరికంటే ఎవరు గొప్పవారు అని అడిగారంట. ఏమని అడిగారు? పరలోక రాజ్యంలో మా 12 మందిలో ఎవరు గొప్పవారు అని అడిగారు. అంటే వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటి? పేరు కావాలా? అర్థమవుతుందా? అంటే మనిషిగా బ్రతికిన ప్రతి ఒక్కడికి ఏం కావాలి? పేరు. పరలోక రాజ్యంలో మా 12 మందిలో ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు ప్రభువు వారికి పరీక్ష పెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, ఒక చిన్న బిడ్డను వారి మధ్యకి తీసుకొని ఆ చిన్న బిడ్డను చూపించి ఈ విధంగా చెప్పాడు, ఈ చిన్న బిడ్డ లాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వాళ్ళేమని అడిగారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడిగారు. ప్రభు ఏం చెప్పాడు? ఈ చిన్న బిడ్డ లాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నాడు. అంటే వెళ్ళటానికి, ప్రవేశించడానికి గొప్పవాడు అని అనిపించుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ అర్థం ఏంటో తెలుసా? మీరు పరలోకానికి ఎక్కిపోతాం అనుకుంటున్నారు, కానీ ఎక్కిపోయేది మొదట ఫస్ట్ పక్కన పెట్టండి. ముందు మీరు పరలోకం వెళ్తారో లేదో చూసుకోండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు గారి బోధలో ఉండేటువంటి అర్థం ఏంటి అని అంటే, పరలోకంలో ఎవరు గొప్పవారు అని మీరు అడుగుతున్నారు కదా, గొప్పవారు ఎవరు అనేది తర్వాతి విషయం అయితే పక్కన పెడితే, ఇంతకు మీరు పరలోకం వెళ్తారో లేదో ఫస్ట్ మీరు చూసుకోండి అంటున్నాడు. ఆశ్చర్యమే కదా? ఆశ్చర్యం అండి. అంటే శిష్యులు సైతం పరలోకం వెళ్ళరా? అప్పటికి వెళ్ళరు వాళ్ళు. అప్పటికి వెళ్ళని పరిస్థితుల్లోనే ఉన్నారు వాళ్ళు. అర్థమవుతలేదో మీకు? అప్పటికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే వారు లోక సంబంధంగానే ఆలోచన చేస్తున్నారు. ఎలా ఆలోచన చేస్తున్నారు? లోక సంబంధంగానే. లోక సంబంధమైన పేరు కొరకు, ప్రఖ్యాత కొరకు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వారి మైండ్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇదిగో ఈ బిడ్డలాగా ఉంటే పరలోక రాజ్యంలో మీరు ఏమవుతారు? ప్రవేశిస్తారు. పేరు గురించి పక్కన పెట్టండి, ముందు మీరు ప్రవేశించాలి కదా. ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీ బ్రతుకులు మార్చుకోండి, మీ మనసులను మార్చుకోండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పక్కన ఉన్నటువంటి శిష్యులకే పేరు గురించి ఆలోచించారు అంటే, ఈరోజు సొసైటీలో ఉన్న సాధారణమైన మనుషులు ఆలోచించారా? ఆలోచిస్తారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న యుద్ధం ఇదేనండి. ప్రతి ఒక్కరూ ఫేమస్ అయిపోదామని. ఏంటి, సహోదరులు అమ్మతేజ గారు యూట్యూబ్ ఛానల్ నేను సెర్చ్ చేశానండి. ఆయన చాలా మీటింగ్స్ కండక్ట్ చేశాడు, చాలా పరిచయం చేశాడు. మ్యాక్సిమం 4200 వీడియోలు అప్లోడ్ ఉన్నాయి ఆయన ఛానల్లో. ఎన్ని వీడియోలు? 4200 వీడియోలు అప్లోడ్ ఉన్నాయి. కానీ ఆయన 4200 వీడియోలో ఎక్కడా కూడా ఫేమస్ అయ్యే విషయం కనిపించలేదు. కానీ గత 4 నెలల నుండి ఆయన పెడుతున్న మీటింగ్స్ ఏంటో తెలుసా? స్వస్థత తైలాభిషేకం కూడికలు. ఆయన రాజమండ్రి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా, హనుమకొండ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన పెట్టే టైటిల్ ఏంటి అంటే సువార్త స్వస్థత తైలాభిషేక కూడికలు. ఆ కూడికలు అని చెప్తున్నటువంటి విషయాలు ఏంటి? మీకు రోగాలు ఉన్నాయా? మీకు జబ్బులు ఉన్నాయా? మీకు అప్పులు బాధలు ఉన్నాయా? గర్భఫలం లేదా? మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఏ కష్టాలను సరే దేవుడు ఏం చేసేస్తాడు? మిమ్మల్ని స్వస్థపరిస్తాడు. అప్పుల బాధల నుండి తప్పిస్తాడు. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తాడు అని ఈ ప్రచారం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడో దండోపు దండాలకి వెళ్తున్నారండి జనాలు. ఎలా వెళ్తున్నారు తెలుసా? ఖాళీ ఉండట్లేదు. మరి ఎప్పటి నుంచి చేస్తున్నాడు తెలుసు ఈ బోధలు? గత 5-6 నెలల నుండే. అంతకుముందు ఆయన చేసే ప్రసంగాలు, ఆయన చేసే వీడియోలు అన్నీ కూడా వేరేగా ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఈరోజు ప్రజలలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఉండిపోయింది. నిజంగా స్వస్థతలు ఉన్నాయా లేవా? కొందరు అలా చెప్తున్నారు, కొందరు అలా చెప్తున్నారు. నిజంగా స్వస్థతలు ఉన్నాయా లేవా అని ఒక భిన్నాభిప్రాయం ఉండిపోయిందండి ప్రజల్లో.
ఏంటి ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరంలో నానా విధాలుగా ఉన్నాయి కానీ దేవుని ఆత్మ ఒక్కడే అవన్నీ జరిపించుకుంటూ వస్తున్నాడు. కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి అని అంటూ అవి ఎలాగున్నాయి చెప్తున్నాడు చూడండి. 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించును. అందరూ అపోస్తులులా. మళ్ళీ పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నాడు తెలుసా? అలాగంటూ సంఘంలో ఈ వివిధ రకాలుగా కృపావరముల చేత దేవుడు నియమించాడని అంటూ మళ్ళీ అంటున్నాడు, అందరూ చేసేస్తున్నాము, అందరూ మేము ప్రవక్తలు అంటున్నారు, అందరూ స్వస్థతలు చేసేస్తున్నాము అంటున్నారు, అందరూ బోధకులు అంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? చేస్తున్న వారిని, చెబుతున్న వారినే మళ్ళీ డౌట్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. దేని గురించి చెప్తున్నాడు తెలుసా? ఏమండి? శ్రేష్టమైన వాటిని మీరు ఏం చేసుకోండి? శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. ఇప్పుడు శ్రేష్టమైనవి ఇందులో ఈ స్వస్థతలా? ఏమండి? స్వస్థతలా? పౌలు గారు ఇవన్నీ చెబుతూ ఏమంటున్నాడంటే, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఏం చేయండి? అపేక్షించుడి. మీరు వాటిని చెయ్యండి. వాటిని మీరు ఏం చేయండి? చెయ్యటానికి ముందుకు రండి. ఇందులో 7 చెప్పండి. శ్రేష్టమైనవి 7 చెప్పండి. స్వస్థతలా? పోని స్వస్థతలే శ్రేష్టమైనవి అని ఒకవేళ అనుకుంటే, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు స్వస్థతలు చేయడానికి ఇష్టపడ్డా? తప్పని పరిస్థితుల్లో చేశాడా? చెప్పాలి. చేయడానికి ఇష్టపడ్డా? తప్పని పరిస్థితుల్లో చేశాడా? ఆయన స్వస్థతలు చేయడానికి కాదు వచ్చింది ఈ లోకానికి. మానవుడికున్న మాలిన్యం ఏదైతే ఉందో అది తీసేసి పవిత్రపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్వస్థతలు ఎలా చేశాడు? ఎవరైనా రోగి అని ఆయన యొద్దకు తీసుకువస్తే నీ విశ్వాసం ఉందని అడిగాడు. ఫస్ట్ ఏమడిగాడు? నేను స్వస్థపరిస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. స్వస్థపరిచేవారు ఎవరంటే దేవుడే. అవునా? పుట్టుగురుడ్డివాడికి కొల్లు ఎవరైనా ఇస్తారా? చెప్పండి. పుట్టుగురుడ్డివాడి కొల్లు ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన స్వస్థతలు ఈ లోకం పుట్టి ఇప్పటి వరకు ఆ స్వస్థతలు చేసిన వాడు ఎవడు కూడా ప్రపంచంలో లేడు. ఆయన ఎలాంటి స్వస్థతలు చేశాడంటే, పుట్టుగ్రుడ్డివాడిని ఏం చేశాడు తెలుసా? ఆయన కళ్ళు ఇచ్చాడు. అది స్వస్థత. చనిపోయిన లాజరును పిలిచాడు, బ్రతికొచ్చాడు. అది అద్భుత కార్యం అంటే. మరి తర్వాత శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమండి మరణించిన తర్వాత అపోస్తలులు కూడా ఈ స్వస్థత వరాలు ఇచ్చాడు. ఎందుకు? ఆయన వాక్యం అవ్వాలి పరిపూర్ణముగా, వాక్యం అవ్వాలి పరిపూర్ణం అవ్వాలి. అందుకంటాడు మార్కు రాసిన సువార్తల 16వ అధ్యాయంలో ఆ కిందకు వచ్చిన వచనాలలో ఏమంటాడంటే, వాక్యం పరిపూర్ణం అవ్వడం కోసం ఏం చేశాడు?
వెన్నంట ఉండి సూచక్రియలు ఏం చేశాడు? జరిగించాడు. మరి ఇప్పుడు పౌలు గారన్నట్టుగా ఇక్కడ ఏమంటున్నాడంటే అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల అంటున్నాడు. ఇప్పుడు అందరూ ప్రవక్తల అని అడిగాడు. ఇప్పుడు ఇందులో కొంతమంది ఏమంటున్నారు? నేను కూడా ప్రవక్తనే అంటున్నారు, అనట్లేదా? నేను ప్రవక్తనే, దేవుడు నాకు బయలుపరిచాడు పలానా వ్యక్తిని పేరు పెట్టి పిలవమని. అర్థమవుతుందా మీకు? నేను ప్రవక్తని అంటున్నాడు. ఏమండి, ఆనాడు అపోస్తులు గారు వాక్యం చెప్పి అనేకులు రక్షించి అనేక సంఘాలను కట్టాడండి. కట్టాడే లేదా? వాక్యం చెప్పి అనేక సంఘాలను కట్టి ఆ సంఘాలలో ఒక తీతును ఉంచాడు, ఫిలిప్పిని ఉంచాడు. అవునా? ఏమండి, ఫిలోమోనుని ఉంచాడు. ఏమండి, ఇంకా తిమోతిని ఉంచాడు. చాలామందిని తయారు చేసి ఉంచాడు సంఘాలలో. మరి వీళ్ళందరూ మా ప్రవక్తలం దైమ అప్పో అని బోధ చేశారు వాళ్ళు. అలాంటి బోధలు ఏమైనా చేశారేంటి? పేరు పిల్లి పిలుస్తున్నారా అని అన్నారా? ఎవరైనా అన్నారా? అనలా. ఎందుకని? వాళ్ళకి ఆ అధికారం లేదు, ఆ బోధ వాళ్ళకి అవసరం లేని బోధ. ఏం చెప్పారు వాళ్ళు? సంఘాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టే బోధ చెప్పాడు, వాక్య సంబంధమైన బోధ చెప్పాడు. ఒక తీతు కానివచ్చు, ఒక తిమోతి కానివచ్చు, సంఘం ఎదుట వారు ఎలా ఉండాలని చెప్పాడంటే యవన కాలం ముందు చెబుతున్న నీకు నువ్వు ఏం చేసుకో? బోధించుకొని ఇతరుల ఎదుట నువ్వు మాదిరికరంగా నీ జీవితాన్ని ఏం చేసుకో? కనపరుచుకొని వాక్యం గురించి చెప్పాడు తప్ప స్వస్థతలు చెయ్యండ్రా నాయన, ఇదిగో పేర్లు పెట్టి పిలవండ్రా నాయన, అద్భుత కార్యాలు చెయ్యండ్రా నాయన అని అపోస్తులైన పౌలు ఇన్ని సంఘాలు స్థాపించాడు, కానీ ఏ సంఘంలోని అనలేదు. వారికి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. మరి కొందరు ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు ఈ తరంలో ఏమంటున్నారు అంటే, ఆనాడు అపోస్తులైన పౌలు గారి కంటే గొప్పవాళ్ళు మేము. ఆనాడు అపోస్తులైన పౌలు గారు ఎంపిక చేసే సంఘాలలో స్థాపించినటువంటి తీతు కంట, తిమోతి కంట, ఫిలిప్పు కంట, వీళ్ళందరికంటే ఎలాంటి వాళ్ళు మేము? గొప్పవాళ్ళం. దేవుడు సాక్షాత్ మాకేం చేశాడు? సాక్షాత్ మాకేమి చేశాడు తెలుసా? ఒక ప్రవక్తగా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? అభిషేకించేసాడండి. దేవుడు చెప్పమంటే వీళ్ళు చెప్పొద్దన్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి అని బల్ల కొట్టేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోకి రాకముందు దేవుడు ప్రవక్తల చేత చేయవలసిన కార్యక్రమాలు చేశాడు. ఈ యుగాంతమందు ఈ కాలం సమాప్తం అయిపోయి ఈ లోపులో ఏదైతే చెప్పాలో అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? చెప్పేశాడు. ఇప్పుడు కొత్తగా నువ్వు ప్రవక్తని నేను ఏదో వచ్చి చెప్తున్నానికి ఏమీ లేదు. మొత్తం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా బయలుపరిచి రాయించి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇది మనం చదువుకొని ముందుకెళ్ళాలంతే. ఇంకా కొత్తగా ఎవరు ఏదో వచ్చి చెప్తారు అన్నది లేదు ఏమి కూడా బైబిల్లో. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మేము ప్రవక్తలం అంటున్నారు. అందులో అమ్మతేజ అన్ని గారు ఒకరు ఉన్నారు. అన్ని గారు ఏమంటున్నారంటే నేను ప్రవక్తని అంటున్నాడు. ఇప్పుడు నేను ఇల్లు అడిగినా సరే అన్ని గారు అదే అంటారు. తమ్ముడు సురేష్ నేను ప్రవక్తని, దేవుడు నాకు సమస్తం బయలుపరుస్తున్నాడు అని అంటాడు. ఇప్పుడు అన్ని గారు ఒకవేళ అన్ని గారికి రీచ్ అవ్వదండి ఈ వీడియో. ఒకవేళ అన్ని గారికి రీచ్ అవ్వాలంటే ఎవరైనా సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్ని గారు ప్రవక్త అయితే ప్రవక్త ఎలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయాలో బైబిల్లో రాస్తుంది. ఒకసారి ఆలోచించాలి అన్ని గారు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారు? అయ్యా నువ్వు ప్రవక్తవి అంటున్నావు కదా, దేవుడు స్వస్థపరచమన్నాడు అని నువ్వు చెప్తున్నావు కదా, దేవుడు నాతో చెప్పగా నేను పిలిచాను తప్ప నా అంతటి నేను పిలవలేదని నువ్వు అంటున్నావు కదా, పోడియం మీద మొబైల్ పెట్టుకోలేదు, డైరీ పెట్టుకోలేదు, స్లిప్పులు పెట్టుకోలేదు, ఏమీ పెట్టుకోలేదు, ఒరే కెమెరామ్యాన్ జూమ్ చేయరా అని వాడితో జూమ్ చేయించి ప్రజలందరికీ కూడా చూపిస్తున్నావు కదా, అయితే ఒక పని చేయి. ఏం చేయి? విజయప్రసాద్ రెడ్డి గారు అన్న మాట ఏంటి అంటే ఒక పని చేయి. ఏంటది? నేను కాకినాడ 25వ తారీఖున మీటింగ్ నేను వస్తాను. వచ్చిన తర్వాత వస్తూ నా సంఘంలో గుడ్డోని నెడ్డోని నేను తీసుకొస్తాను. ఆ గుడ్డోని నెడ్డోని నువ్వేం చేయి? ప్రజలందరి సమక్షంలో స్వస్థత చెయ్యి. అలా నువ్వు చేస్తే నేను ఏం చేస్తాను? నీ పాదాలు నమస్కారం చేసి నా మినిస్ట్రీ ఏదైతే ఉందో అంతా నీ చేతులకు అప్పగిస్తాను. నువ్వు ఏది చెప్తే అది నేనేం చేస్తాను? ఇందులో తప్పేమొచ్చింది? ఏమండి, ప్రవక్తవు కదా, దేవుడితో మాట్లాడు. ఇప్పుడు వెళ్ళి దేవుడితో మాట్లాడి, దేవా నువ్వు నాకు ఏదైతే చెప్పావో అదంతా మనుషులు ఏం చేస్తున్నారు తెలుసు? అప్పుడు సంకోచితంగా అనుమానాస్పదంగా వాళ్ళందరూ కూడా నన్ను ఏం చేస్తున్నారు? అనుమానిస్తున్నారు. ఇప్పుడు నువ్వు అద్భుతమైన దేవుడు అని తెలియాలి అంటే పనాల 25 జూలై 25 నువ్వు మహా అద్భుతమైన కార్యం చేయాలి దేవా అని ఇప్పటి నుంచి ప్రార్థన చేసి
ఆ రోజు నువ్వేం చేయించు? అద్భుతమైన కార్యం చేయించు. తమ్ముడు బైబిల్ అలా లేదని అంటావా? దొరికేస్తావని మళ్ళీ బైబిల్కి. నాకు కాదులే, బైబిల్కి దొరికేస్తావు. అవును కదండి? నాకెందుకు దొరికేస్తావు? బైబిల్కి దొరికేస్తావు. ఎందుకు అంటే యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించడానికి ఏలియా ఒకనాడు ఏం చేశాడు? అద్భుతమైన కార్యం చేశాడు. గుర్తుపెట్టుకో, యెహోవాయే నిజమైన దేవుడు, ఇదిగో మీ దేవతలు నిజమైనవా, నా యెహోవా నిజమైన వాడా అని నిరూపించడానికి ఒకనాడు ఏలియా చేశాడు అద్భుతమైన కార్యం ప్రజలందరి సమక్షంలో. ప్రవక్త అంటే మరి అలా ఉంటుంది. మరి ప్రవక్త అంటే ఆసమస్ అనుకుంటున్నావా? ప్రవక్త అంటే దేవుని సంబంధి, దేవునికి మధ్యవర్తి, దేవుడు చెప్పగా చేసేవాడని అర్థం. ప్రవక్త కదా మరి. ఇప్పుడు నువ్వు విజయవాడలోని ఆ గుడిసెల్లోని ఎవరెవరున్నారు నీకు అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళ మందిరం ఆవరణలోకి రాగానే వాళ్ళ పేర్లు తెలిసిపోతాయి, వాళ్ళ రోగాలు తెలిసిపోతాయి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారు అన్నీ తెలిసిపోతాయి నీకు. మరి అలా తెలిసిపోయినప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇది కూడా చెయ్యాలి. అవునా? ఏంటి మరొక మాట నేను చూపించడానికి ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి. ఒక వ్యక్తి సూర్యుని ఆపేశాడండి. ఏం చేశాడు? సూర్యుని ఆపేశాడు. ప్రవక్తకి అంత శక్తి ఉంటుందా? ఉంటుందండి. ప్రవక్త అంటే ఆసామాస కాదు. ప్రవక్త అని అంటే దేవుని సంబంధి, దేవుడు చెప్పగా చేసేవాడు. దేవుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా చెయ్యాలి. ప్రవక్త అంటే నోటి మాటల ద్వారా ఏదో చెప్పేసి పిలిచేసి చేసేది కాదండి. ప్రవక్త అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయగా, సూర్యుడా నీవు గిద్యోనులో నిలువుము, చంద్రుడా నువ్వు ఆయారియా లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచును, చంద్రుడు ఆగును అను మాట యాసారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. అంటే ఏం చేశాడు తెలుసు? ఒక రోజల్లా ఆగిపోయాడు. ప్రవక్త అంటే సూర్యుడిని సైతం ఆపు చేయగలిగినటువంటి సమర్థ్యుడు. తెలుసా? సూర్యుడిని సైతం అంటే సూర్యుడిని అంటే ప్రకృతిలో ఉన్న శక్తులనే ఆపక చేయగలిగినంత సామర్థ్యం అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్న మాటలో తప్పే ఉందండి సహోదరుల? ఆలోచించండి. తప్పేమనుందా? అసలు తప్పేమనుందా? నా చర్చిలో ఎంతోమంది రోగులు ఉన్నారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టిన ఏమవట్లేదు, స్వస్థత లేదు. స్వస్థపరిచేయ నువ్వు, దేవునికి మహిమ కలిగుతుంది అంటున్నాడు. తప్పేముంది? ఏం తప్పు పెట్టగలమా? ఏంటి? ఏమి తప్పు పెట్టలేము. ఆయన అలాగనేసరికి ఇంకా సైడ్ ట్రాక్లు చాలా తీసుకున్నారండి. ఎప్పుడంటే అప్పుడు జరగవు, దేవుడు అనుకున్నప్పుడు జరుగుతాయి అంటున్నాడు. తెలుసా? ఎప్పుడంటే అప్పుడు జరగవా? దేవుడు అనుకున్నప్పుడు జరుగుతాయా? ఇప్పుడు నీ ప్రసంగముల ద్వారా నువ్వు చేసే ఈ అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఈరోజు యావత్తు 2 తెలుగు రాష్ట్రాలలో మాట్లాడుకుంటున్నారు అంటే ఇవి జరగకపోతే దేవునికి అవమానమే కాదా? ఇప్పుడు దేవునికి మహిమ రావాలంటే ఈ సమయంలో నువ్వు చేయాలా చేయకూడదా? చేయకూడదా? చెయ్యాలి ఖచ్చితంగా. చేస్తారండి? చేస్తారా? చేసేంత శక్తి లేదండి. మాటలు ఏమో చేస్తాడేమో, చేస్తే నా తప్పును క్షమించదేవా అని దేవుని ఎదుట నేను చేసిన పాపానికి నేను చేసిన వ్యాఖ్యానానికి దేవుని యొక్క పాదాల దగ్గర పశ్చాత్తాపం పడతానండి. ఒకవేళ నిజంగా చేస్తే దేవునికి మహిమ కలిగింది కాక మంచిదే కదండి. ఇంకా ప్రవక్త అంటే ఎంత ఫగర్ఫులో ఒక్క మాట నేను చూపిస్తాను చూడండి. ప్రవక్త అంటే ఎంత ఫగర్ఫులో ఒకసారి మనం చూడగలిగితే చూడండి. 2 సమూయేలు గ్రంథం ప్రవక్త అంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడగలిగితే 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామా?
సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. కావున యెహోవా, ఎవరు? దేవుడు పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నారు? దేవుడు ప్రవక్తను పంపుతున్నాడు. ప్రవక్తను ఎక్కడికి పంపుతున్నాడు? ఎక్కడికి? దావీదు యొద్దకు పంపుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు దావీదు యొద్దకు సమూయేలు అనేటువంటి ప్రవక్తను పంపాడు, అభిషేకించాడు. నువ్వు రాజు అవుతావు అన్నాడు. ఖచ్చితంగా రాజు అయ్యాడు. ఇప్పుడు నాతాన ప్రవక్త ద్వారా ఏం చెప్పిస్తున్నాడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే అప్పటికి సమూయేలు అనేటువంటి ప్రవక్త అయిపోయాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు నాతాన ప్రవక్త ద్వారా ఏం చెప్పిస్తున్నాడు తెలుసా? చూడండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపి ఏమి చెప్పిస్తున్నాడు 10వ వచనంలో ఒకసారి చూడగలిగితే చూడండి. 10వ వచనం, నీవు నన్ను లక్ష్యం చేయక హితీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగినట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయము పుట్టింతును. శాపం వచ్చేసింది. ఎవరికి? దావీదుకి. దేవుడు శాపాన్ని పంపించేశాడు. ఎవరి ద్వారా? నాతాను ప్రవక్త ద్వారా శాపాన్ని పంపించేశాడు. ఇప్పుడు ఈ శాపం ఎప్పటి వరకు ఉందో తెలుసు దావీదుకి? కట్టె కాలినంత వరకు ఈ శాపం వెంటాడింది. ప్రవక్త అంటే అంత పవర్ఫుల్. మనం ఏదో సోది మాటలు చెప్పినట్టు జరగదు. నువ్వు విజయప్రసాద్ రెడ్డిని శపించేస్తే శపించబడిపోవాలి, తెలుసా? ఒకవేళ నేను ఇలా మాట్లాడుతున్నా, నన్ను శపించేస్తే నేను శపించబడిపోవాలి, తెలుసా? నువ్వు ఎవరినైతే శపిస్తావు వాళ్ళు ఏమైపోవాలి తెలుసా? శపించబడిపోవాలి 100%. మళ్ళీ అందులో తిరిగి ఉండదు. ఇక నాతాన ప్రవక్త ఎప్పుడైతే శపించాడో దావీదు జీవితం కన్నీళ్ళమయం అయిపోయిందండి. అదే కుటుంబంలో అమ్నోన్ని తన సహోదరుడు వెళ్ళి చంపేశాడు. కత్తితో ముక్కలుగా నరికి చంపేశాడు, తెలుసా? అబ్షాలోం ఏం చేశాడు? ముక్కలుగా నరికి చంపేశాడు. తండ్రిని ఏం చేశాడు? కాళ్ళకు చెప్పులు లేకుండా కొండల మీదకి ఎక్కించాడు. ప్రాణాలు గుప్పిట్లో అరిచేతుల్లో పెట్టుకొని కొడుకు దొరికితే ఎక్కడ చంపేస్తాడేమో అని దావీదు పరిగెట్టాడండి. ఎందుకు వచ్చింది? ఆ రోజు చేసిన తప్పునికి పర్యావేశం ఏడో తెలుసా? ఈ మీదకి శాపం వచ్చింది చూసుకో అన్నాడు. అనుభవించాడు జీవితకాలం అంతా. ప్రవక్త అంటే ఆసమాస కదండి. ప్రవక్త అంటే నీకు స్వస్థత జరుగుతుంది, నేను దేవుడు పిలుస్తున్నాడు, ఇది కాదు. ప్రవక్త అంటే ప్రపంచాన్ని శాసించేవాడు. ప్రవక్త అంటే ఏమండి? ఇంకో విషయం చూద్దాం. ఇంకో ప్రవక్త గురించి ఆలోచన చేద్దాం. ఆ ప్రవక్త ఎవరు అని మనం చూడగలిగితే చూడండి. ఆ ప్రవక్త ఎవరు అని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఎవరు సెలవిచ్చుచున్నాడని? యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఎవరికి సెలవిచ్చాడు యెహోవా? యెషయాకు సెలవిచ్చాడు. ఎవరు చచ్చిపోతారని? హిజ్కియా చనిపోతాడని యెషయాకు సెలవిస్తే యెషయా వెళ్ళి ఎవరు చెప్తున్నాడు? హిజ్కియాకు చెప్తున్నాడు. అంటే ప్రవక్త, ఏ ప్రవక్త అయినా సరే దేవుడు చెబితేనే వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న పాస్టర్ అమ్మతేజాన్ని గారికి. ఏంటో తెలుసా ప్రశ్న? ఇప్పుడు కాకినాడలో 25వ తారీఖు మీటింగ్ జరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు కాకినాడలో 25వ తారీఖుని స్వస్థత తైలాభిషేకం అనేటువంటి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కు ముందుగానే ఒక ఏంటది ప్రోమో, అవునా? ఒక ట్రైలర్ విడుదల చేస్తున్నాడు. ఏమని? కాకినాడ 25వ తారీఖుని స్వస్థత తైలాభిషేకం అనేటువంటి మీటింగ్ జరుగుతుంది. ఆ పరిసర గ్రామస్తులు ఎవరైనా సరే, అర్థమవుతుందా? అప్పులు బాధల, తీరన రోగాల, గజ్జ, తామర ఏదైనా ఉంటే మీరు ఏం చేయండి? వచ్చేయండి. దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఇప్పుడు
స్వస్థపరిస్తాడన్న మాటను ముందుగా చెప్పేసేవు అని అంటే దేవుడు ఎప్పుడు చెప్పుండాలి నీకు? 10 రోజుల కిందటే చెప్పుండాలా? అవునా కదా చెప్పండి, అవునా? 10 రోజుల కిందటే ఆ విజయవాడ అనేటువంటి ప్రాంతంలో ఎవరు వస్తున్నారో, ఎవరు రావట్లేదో, ఎలాంటి రోగాలతో వస్తున్నారో, ఎలాంటి రోగాలతో రావట్లేదు, అన్నీ లిస్ట్ అంతా దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. అవునా కదా? అంతేనా? అంతే. ఎందుకంటే ప్రవక్తలు ఇక్కడ ఎలాగ నడుచుకున్నారు అంటే దేవుడు చెబుతూనే మూవ్ అయ్యారు, దేవుడు చెప్పకపోతే ఆగిపోయారు. అర్థమవుతుందా? ఇక్కడ హిజ్కియా విషయంలో యెషయా గారు ప్రవర్తించిన ప్రవర్తన చూడండి. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన యొద్దకు వెళ్ళలేదండి. ఆయన యొద్దకు వెళ్ళి ఇంకో 15 సంవత్సరాలు నువ్వు బతుకుతావురా అని అలా ఎప్పుడు అంటున్నాడు తెలుసా? మళ్ళీ ఎప్పుడు అంటున్నారో ఒకసారి చూడండి. అతడు తన ముఖమును గోడ తొట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా ఒక విషయాన్ని చెప్పుకుంటున్నాడండి. యథార్థంగా దేవుని ఎదుట ఏమంటాడు తెలుసా? అయ్యా, ఇదిగో ప్రవక్త ద్వారా ఇదిగో ఒక కౌరు పంపించో, ఒక వర్తమానం పంపించో, నేను చచ్చిపోతాను అంటున్నావు. నేను చచ్చిపోతున్నాను అయ్యా. అయితే నేను చచ్చిపోతే అయ్యా ఒక్కసారి నీ ఎదుట నేను ఎలాగ ప్రవర్తించానో కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అంటున్నాడు. అర్థమవుతుందా? ఒక్కసారి నీ ఎదుట నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు చూడండి, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై మళ్ళీ ఎవరికి? మళ్ళీ అప్పుడు కదులుతున్నాడు ప్రవక్త. అర్థమవుతుందా? మళ్ళీ అప్పుడు ప్రయాణం చేస్తున్నాడు ప్రవక్త. అంతే తప్ప మధ్యలో వచ్చేసే నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం చేస్తాను ప్రవక్త రా అన్నాడా? ఏమండి, అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు అంటే ఇది ఆసామాస అనుకుంటున్నారండి. నాకు అర్థం కాక. వాక్యం ఆధారం అండి ప్రతి విషయానికి. వాక్యాన్ని కలిగి ఉన్నోడు ఏది నమ్మాలో, ఏ ఆత్మని నమ్మాలో, ఏ ఆత్మని నమ్మడో తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి, ఎక్కడ పో? హిజ్కియా వద్దకు పో. వెళ్ళమంటే వెళ్తున్నాడు, వెళ్ళొద్దంటే ఆగిపోతున్నాడు. చెయ్యమంటే చేస్తున్నాడు, చెయ్యొద్దంటే చేయట్లేదు. నాకు సంబంధం లేదంతే, నేను ఒక మీడియేటర్ని అంతే, దేవునికి ప్రజలకి ఒక అనుసంధానం, మధ్యవర్తిని అంతే. దేవుడు చెప్పమంది చెప్తాను, దేవుడు వద్దనేది చెప్పను. అప్పుడు హిజ్కియాకు చెప్పిన వెంటనే హిజ్కియా ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, యెషయా గారు హిజ్కియా యొద్దకు పోతున్నారు, పోయి అతనితో ఇట్లానము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిటిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్ము నీకు ఇచ్చిదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును ఆసోరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. యెహోవా తానే పలికిన మాట నెరవేర్చినట్టుకు ఇది యెహోవా వల్ల నీకు కలిగిన సూచన. ఎవరి వల్ల కలిగింది అది? అక్కడ నా వల్ల కలిగిందని కూడా చెప్పుకోవట్లేదు ఆయన. ఎవరి వల్ల? యెహోవా వలన నీకు కలిగిన సూచన, సూచిక, క్రియ. ఇప్పుడు చెప్పండి, ప్రవక్త అంటే ఎలా ఉంటాడు చెప్పండి? ప్రవక్త అంటే శపిస్తే శాపం మన మీదకి వస్తుంది, అవునా? ప్రవక్త దీవిస్తే, దావీదుని ఎలాగైతే దీవించాడో సమూయేలు, దీవించినట్టునే నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవుతావు అనగానే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అంటే ప్రవక్త శపిస్తే శాపం వస్తుంది, దీవిస్తే ఏమొస్తుంది? దీవెన వస్తుంది. ఆనాడు సమూయేలు గారు వెళ్తూ ఉంటే, అయ్యా నువ్వు వస్తున్నావు, నువ్వు ఎలా వస్తున్నావు మాకు తెలియట్లేదు అని అల్లిపోయేవారు జనాలు. భయపడగానే నేను ఎలా వస్తున్నాను తెలుసా? శుభవచనంతోనే వస్తున్నాను, భయపడగానే అనేవాడు. ప్రవక్త అంటే ఎలా ఉంటాడండి? ఇప్పుడు పౌలు గారు అదే అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. పౌలు గారు ఏమంటున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి
వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థ కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించును. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల. ఇందులో ఒక ప్రవక్త, అమ్మతేజ ఒక ప్రవక్త. అక్కడ ఏం చేశాడు? క్వశ్చన్ మార్క్ వేసాడు. ఇప్పుడు ఇతను ప్రవక్తను వస్తున్నాడు. అప్పుడు కూడా ప్రవక్తలను వచ్చారు. అర్థమవుతుందా? మేము ప్రవక్తలమే అని వచ్చారు. అదే అంటున్నాడు, అందరూ ప్రవక్తలా. ఎవరు ప్రవక్తలు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రవక్తలు అంటే ఎలా ఉంటారో అలా ఉన్నవారే ప్రవక్తలు. అందరూ ప్రవక్తలు కాదు. ఇప్పుడు అమ్మ తేజ గారి ఖచ్చితంగా ప్రవక్తను నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ప్రజలందరి సమక్షంలో ఏం చేయాలి? 25 జూలై 25వ తారీఖున కాకినాడ వేదిక సమక్షంలో, అంటే ప్రజలందరి సమక్షంలో ఏం చేయాలి? సూచిక క్రియ చేయాలి. అర్థమవుతుందా? అలా చేస్తేనే ఆయన ఏమవుతాడు తెలుసా? ప్రవక్త అవుతాడు. చేయకపోతే ప్రవక్త అప్పుడు ఇక్కడ అదే అంటున్నాడు, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? ఎవరు చెప్తాడు చెప్పండి ఈరోజు? చెప్తారా? నీకు నాకు తెలియని భాష, అవునా? హిందీలో మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పొచ్చు. పోనీ ఒడియాలో మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నాడు అని అర్థం చెప్పొచ్చు, అవునా? పోనీ తమిళంలో మాట్లాడుతున్నాడు అంటే ఏదో మాట్లాడుతున్నాడు అని అర్థం చెప్పొచ్చు. పోనీ కన్నడ, దేడ్రా నాయన, ఇన్ని దేశాలు కాకుండా ఏ దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చేవరా నాయన నువ్వు? ఎవరికి అర్థం కాని భాష. పోనీ అర్థం కాని భాష నువ్వు ఉచ్చరిస్తున్నావు, పోనీ నీ కృపావరములు ఉన్నాయి. కానీ అదే అంటున్నాడు ఇక్కడ పౌలు, అర్థం చెప్పగలరా? చెప్పగలరా? ఏంటి? చెప్పే సామర్థ్యం ఉన్నవాడే, కృపావరములు కలిగిన వాడు ప్రవక్త. ఏమండి? సబరప నేను అంటాను, అనలేనంటే అనలేమండి మనం. ఆ మాట మనకు తిరగందా ఏమన్నా? సబరప అని అనలేరా? అందరికీ ట్రైనింగ్ ఇచ్చేస్తే మన సంఘంలో ఉన్న అందరూ నేస్తారు రేపు నుంచి, అవునా? ఈ సబరప అనే దానికి అర్థం చెప్పాలా? ఏంటి సబరప అంటే ఏంటి? ఇది గొడవలా ఉంది ఇప్పుడు. ఏంటి చూద్దాం. అన్నాడు, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. అదే చేశాడు పౌలు. కృపావరములలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? చూడండి, బైబిల్లో అదే అన్నాడు, శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానము నిమిత్తం ఏం చేశాడు? సమస్తాన్ని పెంటగించుకున్నాడండి. అది పౌలు గారు చేపట్టింది ఏంటో తెలుసా? అందుకే ఆయన ఎదుటి ఎవరు నిలబడలేదు? ఏ ఒక్కడు నిలబడలేకపోయాడు. ఎందుకు తెలుసా? అంత జ్ఞానాన్ని సంపాదించాడు పౌలు. క్రీస్తుని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ఆయన ఏం చేశాడంట? సమస్తాన్ని ఏం చేశాడంట? పెంటగా ఎంచుకున్నాడంట. ఆ శ్రేష్టమైన దేవుడు గూర్చిన జ్ఞానం ఆయన ప్రేమ. క్రీస్తు జ్ఞానమునికి మించిందేంటి? ప్రేమ. ఆ రెండింటిని అవలంబించుకున్నాడండి. ఆ రెండే శ్రేష్టం. ఒక మనిషిని నిలబెట్టివి ఏమిటో తెలుసా? ఆత్మలో స్వస్థతలు ఇవి కాదు నాయన. ఒక మనిషిని ఆత్మీయంగా నిలబెట్టివి ఒకటి ప్రేమ, రెండు జ్ఞానం. ఈ జ్ఞానము ప్రేమే ఏం చేశాడు తెలుసా? చేపెట్టాడు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకునేలాగా మీరు నన్ను ఏం చేయండి? నన్ను పోలి నడుచుకోండి. నిన్ను పోలి నడుచుకుంటే పరలోకం పోతావు అంతే. అంత సత్తా సంపాదించాడండి, అంత గొప్ప క్యారెక్టర్ సంపాదించాడు పౌలు. ఏంటి, ఒక మనిషిని పోలి నడుచుకుంటే పరలోకం పోతాం అన్నాడంటే అది ఆసమాస విషయం అయితే కాదండి. ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా నన్ను ఫాలో అవ్వండి మీరు పరలోకం వెళ్ళిపోతారని అనగలరా? ఎవడైనా అనగలరా? ఒక క్రీస్తు అన్నాడన్నమాట. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు ఎక్కిపోడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నారు? పౌలు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకాన్ని ఎక్కిపోవడని మాట కూడా ఆయన కూడా వర్తిస్తుంది. వర్తించదా? నన్ను పోలు నడుచుకుంటే మీరు పరలోకానికి పోతారంటే అర్థం ఏంటి?
పౌలు ఎలాంటి పరిచయం చేశాడో అది చేస్తే వెళ్తామండి ఖచ్చితంగా. పౌలు ఇలాంటి పరిచయం ఏం చేయలేదండి బైబిల్లో. అర్థమవుతుందా? కొరింథీ సంఘానికి వెళ్ళి ఓ డిషు పండ్రా రండ్రా అన్నాడండి? బైబిల్లో ఉన్నాయా? లేవు అలాంటివి. అర్థమవుతుందా? 14 పత్రికలు రాశాడు కానీ ఎక్కడా కూడా డశం లేవు. వాక్య జ్ఞానం. తీమోతికి అప్పగించిన పరిచర్య వదిలి వెళ్ళిపోతావు అంటే తీమోతిని ఆగో అన్నాడు. ఎక్కడికి రా పోతావు? ఈ విశ్వాసం మొదట మీ అమ్మమ్మలో చూశాను, ఆ తర్వాత మీ అమ్మలో చూశాను, ఇప్పుడు నీలో చూస్తున్నాను. నువ్వు పెట్టుకున్న కన్నీళ్ళని చూసి నేను ఏం చేశాను తెలుసా? ఆనందపడ్డాను. కాబట్టి ఆ తీవ్రత నుండి నువ్వు తొలగిపోవద్దు, నిలిచుండు అన్నాడు. అంతవరకు సహించిన వాడు ఎవడో వాడు మాత్రమే రక్షింపడతాడు. ఇదండి పౌలు గారి శ్రేష్టమైనది ఏటో అదే ఎంచుకున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎంచుకుంటే మనం ఏం చేయాలి? ఎంచుకోవాలి. అదే క్రైస్తవ్యాన్ని నిలబెట్టే గొప్ప ఆధ్యాత్మికమైన జీవితం. కాబట్టి అర్థం చేసుకోండి, అందరూ కూడా ఆలోచించండి. ఏది వాస్తవం ఏది అవాస్తవమో వాక్యం మీ ముందు పెట్టాను. మీరు ఆలోచించుకొని మీరే నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. దేవుని మాటలు ముగిస్తున్నాను. కొండలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం.